టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో జరిగినటువంటి టోకన్స్ క్యూ తొక్కిసలాటలో 5 మంది చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. దీనంతటికీ కారణము టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అని చెప్పాలి. అతను కనీసము నాదే బాధ్యత అని కూడా అనడు. గత ప్రభుత్వాన్ని నిందించడం తప్ప వీరు చేసింది ఏమీ లేదు. 24 గంటలు గత ప్రభుత్వాన్ని అలా చేశారు ఇలా చేశారంటున్నారు తప్ప నువ్వు చేసింది ఏంటయ్యా అని ఏం పీకావని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. నాయుడు నిన్ను సిగ్గు లజ్జ ఉండాలి నువ్వు మాట్లాడడానికి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం గురించి గుంజుకుంటాడు, కానీ ఏం పీకుతున్నాడు అతను. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు తమరు సనాతన ధర్మం గురించి గింజుకోవటం తెలుసు కానీ 5 మంది చనిపోయి అప్పుడు 48 గంటలు కావస్తుంటే చెవులు పోయాయా కళ్ళు దుబ్బాయా అని చెప్పి అడుగుతున్నారు ప్రజలు. నువ్వు సనాతన ధర్మం గురించి కుక్క గింజుకున్నట్టు గింజుకోవడం తెలుసు కానీ మరి ప్రజలు చనిపోతే కళ్ళు పోయాయా చెవులు దుబ్బాయా నీకు నీ బాబుకి అని ప్రజలందరూ అడుగుతున్నారయ్యా. విర్రవీక్కయ్యా, నిన్న నువ్వు నీ యొక్క తమ్ముడు నీ బాబు కలిసి మోడీ చెక్క భజనతో సరిపోయింది కానీ మరి నీకు రాష్ట్రం అవసరం లేదా? నీకిద్దరికి మీ ముగ్గురికి చెక్క భజనలు చేసుకుంటా మోడీ చుట్టూ తిరగటమేనా? ప్రజలు ఎలా పోతే నీకెందుకు, నీ బాబుకెందుకు, నీ తమ్ముడికెందుకు? మీరు ఇలాగే భజనలు చేసుకుంటా ఉండండి. ప్రజలే తిరగబడి కుక్కను కొట్టినట్టు కొట్టే కాలం అతి సమీపంలో ఉంది. ఇంకొక మాట, ఈ బిఆర్ నాయుడు గారు నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడతాడు. అధికారులు అంటే ఎవడరా? నీ కింద పని చేసేవాళ్లే కదా, నువ్వు చెప్పాలి కదా ఎలాగుండాలా. అది మానేసేసి అన్ని కూడా అధికారుల మీదకు తోసేసి నాకు సంబంధం లేదు బాబు గారు బాధపడుతున్నారు నువ్వెందుకు? నేనొస్తే పొడి చేస్తా, చింపేస్తా, అసలు టీటీడీ అంటే చూపిస్తా, నా ప్రతాపం ఏంటో చూపిస్తా, జరిగిపోయిన అకృత్యాలను ఆపేస్తానన్నా. ఏం జరిగాయి అకృత్యాలు? వాళ్ళలో నెయ్యిలో కల్తీ కలిపిందన్నారు. ఏం పీకారా నెయ్యిలో కల్తీ కలిపిందని ఇప్పటి వరకు నువ్వు బాబు నువ్వు అందరూ కలిసి? ఇంతకంటే నీచమైనటువంటి చైర్మన్ ఇప్పటికీ నేను చూడలేదు. నా జమానా మొత్తం నాకు 62 సంవత్సరాలు 22 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి చైర్మన్ టీటీడీలో లేరని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇంతకంటే ఏముందయ్యా? పచ్చకూటమి పచ్చ చొక్కాలు వేసుకొని పసుపేసాలు వేయడము తప్ప మీరేమన్నా పీకిండి అని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో బాధపడుతున్నారు. అసలు టీటీడీలు అప్పుడేం జరిగింది? అప్పుడు ఏమీ జరగాలి. ఇప్పుడు కదా నిన్నగాక 3 రోజుల ముందు విమానాలు చక్కర్లు కొట్టాయంటే మరి మీ గూటాల ప్రభుత్వంలో ఉన్నవాడే ఇప్పుడు విమానాలకు మంత్రి కదా. వాడు రామ్మోహన్ రాయుడు ఆడేం పీకుతున్నాడు కొండ మీద విమానాలు చక్కర్లు కొడుతుంటే ఆడేం చేస్తున్నాడు? అది మీ యొక్క కూటమి యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ అందరూ మోడీకి చెక్క భజన చేసుకోవడం తప్ప నిన్న చూసాం కదా విశాఖపట్నంలో ఏం జరిగిందో. ఒకప్పుడు నీకు అసలు ప్రళాముంది తెలుసా అన్నవాడు ఈ రోజు అతన్ని దేవుడు అని చెప్పి నమో నమో వెంకటేశ అనకుండా నమో మోడీ అంట. నిన్న నీ కొడుకు ఏం చేశాడు రా చంద్రబాబు? నమో మోడీ అంటే ఇటువంటి అకృత్యాలు జరగవా? దేవుణ్ణి విడిచిపెట్టి మనిషిని ఎందుకు రా పూజిస్తారు మీరు అని ప్రజలందరూ అడుగుతున్నారయ్యా. సిగ్గు లజ్జ పూర్తిగా విడిచిపెట్టేశారు మీరు. పైగా ఈ బిఆర్ నాయుడు చెబుతాడు బాబు గారు చాలా బాధపడుతున్నారు ఈ ఇన్సిడెంట్ చూసి, అక్కడ మోడీ గారు మీటింగ్ అయిపోతానే ఇక్కడ ఇలా జరిగిపోయిందని బాధపడుతున్నారంటే నీకు పోయే కాలం దగ్గర వచ్చిందని చెప్పు, నేను పీకేస్తారని చెప్పు. నీకు సిగ్గు లజ్జ మనిషివైతే నువ్వు వెంటనే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోరా. ఈ సొల్లు మాటలు ఎందుకురా? ఈ పరామర్శలన్నీ ఎవరికి కావాలరా? పోయిన ప్రాణాలని అమ్మ మొగుడు తీసుకొస్తాడా? చచ్చిపోయిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి వాళ్ళ యొక్క వారసులైతేనేమి ఎంత బాధపడుతున్నారా? నీ బతుకు చెడ నువ్వు చైర్మన్ వా? ఇంత బతికి నీ టీవీ పేరులో కుకాకు మరుగుతున్నారు కదరా నీ యాంకర్లన్నీ. సరేరా నీ సొల్లికి మొదలెట్టి ఏం చెప్తావో చెప్పు. ఎలా జరిగిందో ఇన్సిడెంట్ చెప్పరా నాయుడియా? ఏదైతే జరగకూడదు అని అనుకున్నామో అదే ఈరోజు జరిగింది. మరి ఇలా జరుగుతుంటే నువ్వెవరిది పీకుతున్నావురా నాయుడు చెప్పరా? ఈ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు. మోడీ గారి మీటింగ్ సక్సెస్ఫుల్ గా చేసుకొని ఇంటికి రాగానే ఈ దురవార్త తిన్నారు.
దుర్వార్త రాలేదురా, దుర్వార్త నువ్వు చెప్పేవు వాళ్ళకి. దుర్వార్త చేసింది నువ్వు, దుష్కార్యం చేసింది నువ్వు. ఈ ఇన్సిడెంట్ కు బాధ్యుడు నువ్వే. నువ్వు సిగ్గు లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోరా. చాలా బాధపడ్డారు. ఇది కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే నాయుడుగా నువ్వా లేకపోతే సిబిఐ అన్నారా చైర్మన్? సిబిఐ అని చెప్పడం ఏంట్రా? అధికారుల నిర్లక్ష్యం అని. నీరు నిర్లక్ష్యం రా. నువ్వు రాజీనామా చేశారా? నీకు పోయే కాలం దగ్గరికి వచ్చేసిందిరా. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అధికారులను అడిగి ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకుంటే మరి నువ్వెవరికి పీకుతున్నావు అది కూడా చెప్పరా. వారు తిరుపతి వస్తున్నారు, వచ్చి చిత్తగాత్రులని పరామర్శిస్తారు. అప్పుడే చనిపోయిన కుటుంబాలకి గాయపడ్డ వాళ్ళకు కూడా ఎస్గ్రేషియో ప్రకటిస్తానని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇది జరగటం రేపులో ఎల్లుండి పండగ పెట్టుకొని ఇది జరగటం చాలా దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు. అది సరే, నీకు బాధ లేదా? ఎంతసేపు ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు, ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు అన్నారు. నీ రాజీనామా పత్రాలు రెడీ చేసుకొని సంచి సర్దుకొని ఉండరా నువ్వు? వారు చాలా బాధపడుతున్నారు. ఫ్యూచర్లో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. అంటే ఏదైనా దుర్ఘటనలు జరిగితే గాని నీకు తెలియదన్నమాట. అప్పుడు గాని నువ్వు చర్యలు తీసుకో. 8 నెలలు ఎవరిది పీకావురా? ఇన్ని రోజులు ఏం చేసావురా? కూడా దీనికి బాధ్యులైన వారి మీద శాఖాపరంగా తప్పకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. నాకు కూడా నమ్మకం ఉంది. నిన్ను తప్పకుండా టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడం ఖాయం. చాలా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. నేను కూడా కొంతమంది అధికారులను హెచ్చరించాను, జరిగే అవకాశం ఉంది, చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఇట్లా. ఓహో, హెచ్చరించినా గాని నీ మాట ఎవడు వినడం లేదన్నమాట. అసలు నిన్ను ఎవడు లెక్క చేయట్లేదని నాకు అర్థమైంది. నువ్వు అసమర్థ చైర్మన్ అని కూడా నువ్వంతటి నీ నోటితోనే ఒప్పుకున్నందుకు. కాబట్టి వెంటనే రాజీనామా చేసేయి. కాకపోతే దర్శనానికి మాత్రం పోకుండా ఉండాలి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని రమ్మని చెప్పి మేము పిలుపు కూడా ఇచ్చాం. ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఇది ఒక పెద్ద లెసన్ మనకి అందరికి. అంటే నీకు మనుషుల ప్రాణాలు లెసన్ గా తీసుకుంటావంటే ఒక 100 మంది చనిపోతే గానీ నీకు పాఠం రాదన్నమాట. నువ్వెందుకురా, నీ బతికెందుకురా? ఇప్పుడు 1,25,000 వరకు ఇస్తారు 3 రోజులకి. ఆ తర్వాత 11వ తారీఖు నుంచి రెగ్యులర్ గా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు. వాళ్ళు తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో, నాకు కూడా నమ్మకం ఉంది, ఎవరైతే తప్పు చేశారో వాడిని అర్జెంట్ గా మెడబట్టి బయటికి గెంటేయాలి. కాబట్టి నీ మెడ మీద కాలేసి బయటికి గెంటేయటం ఖాయము. నువ్వెంత తప్పించుకున్నా గానీ నీ బాధ్యతల నుంచి నువ్వు విస్మరించావు కాబట్టి నువ్వు అసమర్థుడివి. నువ్వెందుకు పనికిరాను, వేస్ట్ వెళ్ళవు. నువ్వేంటి గానుగు నూనె చెక్క అమ్ముకొని నెత్తిని పెట్టుకొని నూనె అమ్ముకున్నాడు, నూజాను అమ్ముకున్నాడు. నీ బతుకు చెడ. నిన్ను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేస్తే పొడి చేస్తా. నాకెంతో అనుభవం ఉంది, నాకు భక్తి ఉంది, బొచ్చుందన్న విదేనారా నీ భక్తి. నీ మీద మన్నుబడ 5 మంది ప్రాణాలు తీసావు కదరా. అందరికీ నమస్తే, బాయ్.